బస్ దిగగానే నా చిన్న కోడలు నా కోసం స్కూటీ తెచ్చింది. నన్ను చూడగానే అద్దాలు ఏమయ్యాయి మామయ్య అని అడిగింది. బ్యాగులో ఉన్నాయి పదమ్మా అన్నాను. తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది. పగిలిపోయాయని చెప్పాను. కోపంగా నా వంక చూసింది. తల వంచుకున్నాను. సరే జాగ్రత్తగా నా వెనక కూర్చోండి అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది. నాకు ఇష్టమైన బాదం పాలు త్రాగించి అద్దాల షాపు దగ్గరికి వెళ్ళి అద్దాలు ఆర్డర్ చేసి ఇంటికి బయలుదేరింది కోడలు. దారి మధ్యలో ఇలా అంది, అందుకే మామయ్య మిమ్మల్ని ఎక్కడికి పంపడం నాకు ఇష్టం ఉండదు. ఆ అద్దాలు కూడా తీసివ్వలేనంత బిజీనా నీ కొడుకు? ఆ పంచె ఎలా ఉందో చూడరా వాళ్ళు, మిమ్మల్ని అనాలి. పోనీలేమ్మా, ఎవరిని ఏమనకు అన్నాను. స్కూటీలో వెళ్తుండగా మామయ్య జాగ్రత్తగా కూర్చోండి, కావాలంటే నా భుజంపై తలవాల్చుకోండి అంది కోడలు. అన్నదే తడువుగా ఆమె భుజంపై తలవాల్చుకున్నాను. కూతురిలా చూసుకునే కోడలు భుజంపై తలవాల్చగానే కళ్ళల్లో కన్నీరు. ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది.